కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియంలో గందరగోళం నెలకొంది. మెస్సీ త్వరగా వెళ్లిపోయారని అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. మెస్సీని చూడలేకపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేడియంలోకి కుర్చీలు విసిరేశారు అభిమానులు. మెస్సీ మ్యాచ్ ఆడకుండానే వెళ్లిపోవడంతో అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. స్టేడియంలో సీట్లను ధ్వంసం చేశారు. స్టేడియంలోకి కుర్చీలు, వాటర్ బాటిళ్లను విసిరేశారు. స్టేడియంలో టెంట్లను కూల్చేశారు. సాల్ట్ లేక్ స్టేడియం ఘటనపై సీఎం మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. మెస్సీ ఫ్యాన్స్ కి క్షమాపణలు చెప్పారు. గందరగోళం నెలకొనడంతో స్టేడియానికి రాకుండానే సీఎం మమతా వెనుదిరిగారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. కోల్కతా ఘటనతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉప్పల్ స్టేడియం దగ్గర భద్రతను పెంచారు. సిఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్ బలగాలను మోహరించారు. అభిమానులు గ్రౌండ్ లోకి రాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులో మనం చూసాం కోల్కతా ఘటనలో అక్కడ మెస్సీ ఎక్కువసేపు లేరని అభిమానులతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుర్చీలు విసిరేయడం కానీ అవన్నీ చూసాం. సో ఇప్పుడు సాయంత్రం హైదరాబాద్ కి రాబోతున్నారు. మరి హైదరాబాద్ లో అలాంటి ఘటనలు జరగకుండా ముందస్తుగా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? మెయిన్ గా హైదరాబాద్ లో గ్రౌండ్ లో ఎంతసేపు ఉండబోతున్నారు మెస్సీ? ఎస్ శాలిని, ఫుట్బాల్ దిగ్గజ క్రీడాకారుడు మెస్సీ కోర్ట్ ఇండియా టూర్ లో భాగంగా ఆయన ఇండియాలో 2 రోజుల పాటు పర్యటించనున్నారు. సో మొదటి రోజు కోల్కతాలో ఆయన పర్యటిస్తారు. సో ఎందుకంటే కోల్కతాలో దాదాపుగా 70 అడుగుల మెస్సీ విగ్రహం ఏర్పాటు చేసిన నేపథ్యంలో అది వర్చువల్గా అది ఓపెన్ చేసినప్పటికి కూడా సో ఇక మనకి ఈ యొక్క సాల్ట్ లేక్ స్టేడియం వివేకానంద యువభారతి క్రీడా ప్రాంగణంలో ఒక ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. సో ఇక ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ని వీక్షించేందుకు ఇక కోల్కతాలో ఉన్నటువంటి మెస్సీ అభిమానులందరూ కూడా టికెట్స్ బుక్ చేసుకొని స్టేడియం కిక్కిరిసిపోయేలా కూడా ఈ యొక్క మెస్సీని చూసేందుకు పెద్ద సంఖ్యలో స్టేడియానికి చేరుకున్నారు. అయితే మనం యాక్చువల్గా ఇన్ టైంలో మెస్సీ చేరుకున్నారా లేదా అనేది కూడా కొంత డౌట్ ఉండే, కానీ కాదు. సో ఇక మెస్సీ అనుకున్న సమయానికే ఈ యొక్క సాల్ట్ లేక్ స్టేడియానికి కోల్కతాలో స్టేడియానికి ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడేందుకు వచ్చినప్పటికి కూడా అభిమానులు పెద్ద సంఖ్యలో రావడం, ఒక్కసారిగా మెస్సీ గ్రౌండ్లోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి ప్రేక్షకులకు అందరికి కూడా ఆయన అభివాదం తెలుపుకుంటూ గ్రౌండ్ చుట్టూ కూడా ఆయన అభివాదం తెలుపుకుంటూ వెళ్తున్న సమయంలో ఈ యొక్క ప్రేక్షకులందరూ కూడా ఒక్కసారిగా మెస్సీని చూసేందుకు కొంత ముందుకి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. సో దానిలో భాగంగా అక్కడ ఉన్నటువంటి రక్షణగా ఉన్నటువంటి కొందరు పోలీస్ సిబ్బంది వారందరినీ కూడా కొంత వెనక్కి పంపించే ప్రయత్నం చేశారు. కానీ అభిమానులందరూ కూడా ఒక్కసారిగా మెస్సీని చూసేందుకు ముందుకు రావడంతో చేసేదేం లేక పోలీసులు చేతులెత్తేశారు. సో ఇది ఖచ్చితంగా పోలీసుల వైఫల్యం అని స్పష్టంగా అర్థమవుతుంది. సో ఎందుకంటే ఇప్పటికే విచారణ కూడా చేస్తున్నారు. సో ఇక ఇప్పటికే వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ యొక్క ఘటన పైన విచారణ చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించారు. సో మనకు అందుతున్న సమాచారం ఏంటంటే ఖచ్చితంగా పోలీసుల వైఫల్యం చాలా స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తుంది. కాబట్టి ఆయన వచ్చి రాగానే వెంటనే అభిమానులు ఒక్కసారిగా ముందుకు చొచ్చుకొని రావడంతో ఇలాంటి పరిస్థితి వచ్చిందని కూడా చెప్తున్నారు. సో ఇక చేసేదేం లేక పోలీసులు చేతులెత్తేయడంతో ఒక్కసారిగా అందరు కూడా ఆ యొక్క స్టేడియం దగ్గరికి లోపలికి వస్తున్న సమయంలో ఇక మెస్సీతో పాటు ఉన్నటువంటి క్రీడాకారులందరూ కూడా ఒక సొరంగం మార్గం ద్వారా వెంటనే వారందరినీ కూడా భద్రతా వలయంలో అక్కడ నుంచి పంపించేశారు. కాబట్టి 5 నిమిషాల్లోనే మెస్సీ స్టేడియానికి రావడం, అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా అభివాదం చేయడం, వెంటనే ప్రేక్షకులు పెద్ద మొత్తంలో ఈ యొక్క సాల్ట్ లేక్ స్టేడియానికి రావడంతో వారందరూ కూడా మెస్సీని చూసేందుకు ముందుకు చొచ్చుకొని రావడంతో
పోలీసులు ఏం చేసేదేం లేక చేతులెత్తేయడంతో అక్కడి నుంచి మెస్సీని భద్రతా వలయంలో పంపించేశారు. సో ఇక తీవ్ర ఆగ్రహానికి గురైనటువంటి ప్రేక్షకులందరూ కూడా వెంటనే స్టేడియంలోకి వాటర్ బాటిల్స్, అదేవిధంగా కుర్చీలు, బల్లాలు, సో ఇష్టానుసారంగా ఏది ఉంటే అది స్టేడియంలోకి విసిరివేశారు. చాలా చోట్ల ఈ యొక్క ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. అదేవిధంగా కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఆ స్టాల్స్ని కూడా స్టేడియం లోపలికి వచ్చి మరి ధ్వంసం చేశారు. సో ఇక పోలీసులు మాత్రం పూర్తిగా చేతులెత్తేశారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క వైఫల్యానికి సంబంధించి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి పోలీసుల వైఫల్యం ఉన్నట్టుగా కూడా గుర్తించారు. సో అధికారులపైన చర్యలు కూడా రంగం సిద్ధం చేసుకున్నారు. కాబట్టి ఇక ఫుట్బాల్లో దిగ్గజ క్రీడాకారుడు మెస్సీ కోల్కతా నుంచి కొద్దిసేపటి క్రితమే ఆయన హైదరాబాద్ పయనమయ్యారు. సో మరి కాసేపట్లో అంటే మనకి సాయంత్రం 4 గంటలకు ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్కి మెస్సీ చేరుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం మెస్సీకి ఘన స్వాగతం పలుకుతుంది. అక్కడి నుంచి ఆయన పలకనుమా ప్యాలెస్కి చేరుకుంటారు. దాదాపుగా 2 గంటల పాటు పలకనుమా ప్యాలెస్లోనే మెస్సీ ఉంటారు. సో అక్కడి నుంచి 6 గంటలకు దాదాపుగా 20 వాహనాలు, ప్రత్యేక వాహనాలు సిద్ధం చేశారు. ఎందుకంటే కోల్కతాలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు స్పందించారు. ఖచ్చితంగా మేము భద్రతా పరంగా 3 అంచెల భద్రత ఏర్పాటు చేశాము. కాబట్టి ఈరోజు కోల్కతాలో కొద్దిసేపటి క్రితమే జరిగినటువంటి ఘటన కూడా మేము చూశాం. కాబట్టి అవసరమైతే సెంట్రల్ ఫోర్స్ని కూడా వినియోగించుకుంటామని కూడా ఆయన చెప్పారు. దానిలో భాగంగా ఖచ్చితంగా ముందస్తుగా కూడా సిఆర్పిఎఫ్ బలగాలు, అదేవిధంగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు, సెంట్రల్ ఫోర్సు వీళ్ళందరినీ కూడా వినియోగించుకునే అవకాశం ఉంది. తొలిసారిగా ఉప్పల్ స్టేడియం మొత్తం కూడా 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. అంటే స్టేట్ పోలీసు ఉన్నప్పటికీ కూడా సెంట్రల్ పోలీసులు కూడా ఈ యొక్క డ్యూటీలో నిమగ్నమై ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే టికెట్స్ దాదాపుగా బుక్ అయిపోయాయి. దాదాపుగా 31,000 మంది అభిమానులు మెస్సీని చూసేందుకు, మెస్సీ వర్సెస్ రేవంత్ రెడ్డి ఫుట్బాల్ మ్యాచ్ వీక్షించేందుకు వచ్చే అవకాశం, దాని తర్వాత ఇక కొందరు టికెట్స్ లేనప్పటికీ కూడా ఆ స్టేడియం దగ్గరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మెస్సీ ఆయన ఇక్కడ మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి ఫలక్నుమా ప్యాలెస్ నుంచి ఆయన నేరుగా దాదాపు ఉప్పల్ స్టేడియానికి బయలుదేరుతున్న సమయంలో ఆయన చూసి అభివాదం చేసేందుకు కూడా రోడ్లకి 2 వైపులా కూడా పెద్ద మొత్తంలో అభిమానులు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ యొక్క రూట్ మ్యాప్ మొత్తం కూడా పోలీసు వలయంలోకి వెళ్ళే అవకాశం ఉంది. ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా కూడా మెస్సీని చూడొచ్చు, మెస్సీ కనిపిస్తాడని ఒక నేపథ్యంలో సో అందరు అభిమానులందరూ కూడా ఒకవైపు టికెట్స్ తీసుకొని లోపలికి వచ్చిన వాళ్ళు, మరోవైపు మెస్సీని ఇలా రోడ్డు ఎమ్మటి వెళ్తున్నప్పుడు చూసేందుకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. సో అందుకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఖచ్చితంగా 3 అంచెల భద్రతతో పాటుగా మనకి సెంట్రల్ పోలీస్ వలయంలో ఉప్పల్ స్టేడియం ఉంది. దాని తర్వాత ఇక మెస్సీ ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఆయన ఫలక్నుమా ప్యాలెస్ వెళ్ళేంత వరకు కూడా దాదాపుగా 20 ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు చెప్పడం జరిగింది. కాబట్టి ఇక ఆయన ప్రత్యేక పోలీసు వలయంలోనే ఆయన ఫలక్నుమా ప్యాలెస్ చేరుకుంటారు. ఫలక్నుమా ప్యాలెస్లో ఇక కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి వస్తున్న నేపథ్యంలో భద్రత ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి ఆయన ఫలక్నుమా ప్యాలెస్కి వెళ్తారు. సో అక్కడ రాహుల్ గాంధీ మెస్సీతో భేటీ అయ్యే అవకాశం ఉంది. సో ఆ యొక్క భేటీలో రేవంత్ రెడ్డి కూడా ఉంటారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం. కాబట్టి ఇక మెస్సీతో పాటు వస్తున్నటువంటి 200 మంది ప్రత్యేక సిబ్బందికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇక ఏదేమైనా సరే కోల్కతాలో జరిగినటువంటి ఘటన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా హైదరాబాద్లో జరగకూడదని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు, చాలా సీరియస్గా తీసుకున్నారు. కాబట్టి సో ఇప్పుడు ఉన్నటువంటి భద్రత ఏదైతే ఉందో ఆ భద్రతని మరింత కూడా పెంచే అవకాశం ఉన్నట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. కాబట్టి మెస్సీ హైదరాబాద్లో ఉన్నంత వరకు కూడా ఖచ్చితంగా ఇటు ఒకవైపు భద్రతా పరంగా కానీ, అదేవిధంగా ఎప్పటికప్పుడు నిఘా వ్యవస్థ, ముఖ్యంగా ఈసారి అంటే మనకి ఉప్పల్ స్టేడియంలో చూస్తే క్రికెట్ మ్యాచ్ ఉన్నప్పుడు మనకి ఎక్కువగా సీసీ కెమెరాస్ ఎంతైతే ఏర్పాటు చేస్తామో అంతకు మించి ఈసారి ప్రత్యేకంగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా మనకి రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు చెప్పిన నేపథ్యంలో సో ఖచ్చితంగా పూర్తిగా కూడా పోలీసు వలయంలో ఉండడం, వచ్చినటువంటి వారిని ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేసి లోపల పంపించడం. ఎందుకంటే ఇక్కడ కోల్కతా స్టేడియంలో జరిగినటువంటి ఘటన ఏంటంటే వాటర్ బాటిల్స్ అన్ని కూడా స్టేడియంలోకి ఇసిరేశారు. కాబట్టి సో వాస్తవంగా మనకి క్రికెట్ మ్యాచ్ ఉన్నప్పుడు కూడా వాటర్ బాటిల్ మన ఉప్పల్ స్టేడియంలో ఉండదు. కాబట్టి ఇప్పుడు కూడా ఒక వాటర్ బాటిల్స్ని నిషేధించే అవకాశం కనిపిస్తుంది. సో ఖచ్చితంగా అందరిని కూడా చెక్ చేసిన తర్వాతనే ఈ యొక్క లోపలికి టికెట్స్ ఉన్న వారిని అందరూ కూడా లోపలికి పంపిస్తారు. కాబట్టి పాసులు ఉన్న ఇటు పోలీసులకు కూడా ఖచ్చితంగా పాసులు అవసరం ఉంది. సో వారికి కూడా ఇప్పటికే పాసులు కూడా అరేంజ్ చేశారు. సో ఏదేమైనా సరే మరి కాసేపట్లో అంటే మనకి ఎగ్జాక్ట్గా సాయంత్రం 5 గంటలకి మనకి మెస్సీ శంషాబాద్ విమానాశ్రయానికి రానున్న నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫలక్నుమా ప్యాలెస్ వరకు, ఫలక్నుమా ప్యాలెస్ నుంచి కూడా ఉప్పల్ స్టేడియం వరకు కూడా పూర్తిగా భద్రతా వలయంలోనే ఉండనుంది, రోడ్డుకు 2 వైపులా కూడా. ఎందుకంటే
ఒక్కసారిగా మెస్సీని చూసేందుకు రోడ్లపైకి కూడా పబ్లిక్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తుగా కూడా ఈ యొక్క బందోబస్తు ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా మన రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు చెప్పినారు. కాబట్టి చూడాలి మరి సాయంత్రం మనకి జరగబోయేటువంటి ఫుట్బాల్ మ్యాచ్ చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. సింగరేణి తరపున రేవంత్ రెడ్డి, అపర్ణ మెస్సీ టీం తరపున మెస్సీ ఆడబోతున్నారు. కాబట్టి ఓన్లీ 5 నిమిషాలు మాత్రమే. ఇప్పుడు యాక్చువల్గా మనకి 5 నిమిషాల్లోనే ఇక కోల్కతా యొక్క సాల్ట్ లేక్ స్టేడియానికి ఆయన రావడము, ఆ వివాదం చేయడము, అక్కడ నుంచి వెళ్ళిపోవడంతో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. కాబట్టి ఇప్పుడు మరి మెస్సీ కూడా ఉప్పల్ స్టేడియంలో 5 నిమిషాలు మాత్రమే గేమ్ ఆడతారు అని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి ఈ యొక్క మ్యాచ్ వీక్షించే సమయంలో చూడాలి మరి ప్రేక్షకులు ఎంతో మరి ఆయన చూసి అలరిస్తుంటారా, లేకపోతే ఆయన ఒక 5 నిమిషాలు మాత్రమే స్టేడియంలో ఉండడంతో మరి ఏమైనా మన దగ్గర కూడా ఇలాంటి ఏమైనా ఉంటాయా కానీ ఏదైనా సరే ఇలాంటి ఘటనలు మాత్రం జరగకూడదు. ఒకవేళ ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా పోలీసులు మాత్రం ముందస్తుగా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. రైట్, థ్యాంక్ యూ సైదులు. బ్యాక్ టు న్యూస్. కాసేపట్లో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ హైదరాబాద్ లో అడుగుపెట్టనున్నారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఫుట్బాల్ మ్యాచ్ అడ్వైజర్ పార్వతీరెడ్డి తెలిపారు. సాయంత్రం 7 గంటలకి మ్యాచ్ స్టార్ట్ అవుతుందన్నారు. 4 గంటలకే స్టేడియం గేట్స్ ఓపెన్ అవుతాయని చెప్పారు. ఫ్యాన్స్ అందరూ వచ్చి మ్యాచ్ ని ఎంజాయ్ చేయాలంటున్న అడ్వైజర్ పార్వతీరెడ్డితో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. 2 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రపంచ ఛాంపియన్ ఫుట్బాల్ ఛాంపియన్ మెస్సీని హైదరాబాద్ తీసుకువస్తుంది. దీంతో తెలంగాణ కీర్తి ప్రతిష్టల మొత్తం కూడా ప్రపంచం మొత్తం కూడా చాటి చెప్పే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మంచి అవకాశాన్ని తీసుకురావడం. ప్రస్తుతం ఈవెంట్ అడ్వైజర్ ఈ విషయాలకు సంబంధించి మనతో మాట్లాడి పార్వతి రెడ్డి గారు మేడం మెస్సీ వస్తుండు, ప్రపంచ ఫుట్బాల్ ఛాంపియన్ హైదరాబాద్కి రావడం ఎట్లా అరేంజ్మెంట్ చేస్తున్నారు? మ్యాచ్ ఎన్ని గంటలకు ఉండబోతుంది? అరేంజ్మెంట్స్ ఎక్సలెంట్గా జరుగుతున్నాయండి. చాలా సక్సెస్ఫుల్ అవబోతుంది. ఎందుకంటే ప్రజలందరూ స్టేడియం ఫుల్, ఎక్సైట్మెంట్ అయితే ఇంటర్నెట్ బజింగ్ విత్ ఎక్సైట్మెంట్. సో ఇట్ కాంట్ గో రాంగ్. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఎక్సలెంట్లీ. అరేంజ్మెంట్స్, పోలీస్ సపోర్ట్, గవర్నమెంట్ సపోర్ట్ టు కోఆపరేట్ విత్ అస్. అన్ని శాంక్షన్స్ కానీ చిన్న పేపర్ వర్క్ అన్నీ బ్రహ్మాండంగా జరిగిపోయినాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగిపోయింది. ఈరోజు కార్యక్రమం 4 o'clock గేట్స్ ఓపెన్ అవుతాయి. తర్వాత 7 o'clockకి మొత్తం ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. 5 నుంచి మ్యూజిక్ కాన్సర్ట్ ఉంటుంది. సో టోటల్ ప్లానింగ్ అయిపోయింది. ఫుల్ ఎక్సైట్మెంట్. సో అందరూ వచ్చి చూడండి. ఇప్పటికీ కలకత్తాకి చేరుకుంటారు మెస్సీ. హైదరాబాద్కి ఎప్పుడు ఎన్ని గంటలకు చేరుకుంటారు? ఎక్కడ చేరుకుంటారు? ఎవరు రిసీవ్ చేసుకుంటారు? వాళ్ళు రిసీవింగ్ ఎవరు రావద్దన్నారండి. వాళ్ళు ప్రైవేట్గా దిగి క్వైట్గా ఆయన హోటల్ రూమ్కి వెళ్ళిపోతారు. 4 o'clock అరైవల్. కాల్కటా ఇది అవ్వగానే ఫ్లైట్ తీసుకొని హైదరాబాద్ దిగుతారు. హంగామా ఏం లేదు. ఆయన రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాక ఉప్పల్ స్టేడియం 7 o'clock చేరుకొని 7:15 టైంలో చేరుకొని కార్యక్రమం ముగిసి హోటల్కి వెళ్ళిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ బాంబే వెళ్ళిపోతారు. మెస్సీని చూడడానికి ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా అభిమానిస్తుంటారు. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు కూడా చాలామంది బిగ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎట్లా టికెట్స్ అన్ని మొత్తం కూడా ఇప్పటికే సోల్డ్ అవుట్ అయినాయి. ఎట్లా అరేంజ్మెంట్ చేశారు? బేసికలీ ఏదైనా పెద్ద కార్యక్రమం చేయాలంటే దానికి కొంచెం ఎక్స్పెండిచర్ అనేది ఉంటుందండి, తప్పదు. సో అన్ని న్యూస్ పేపర్లు నిన్న మొన్న చూసే 10 లక్షలు మెస్సీ ఫోటో అది ఇది. కొంతమంది ఎవరైతే అఫోర్డ్ చేయగలిగారో, కొంచెం వాళ్ళకి అవకాశం ఉండి ఖర్చు పెట్టుకోగలిగి యూరోప్లో అమెరికాలో తిరిగి ఇలాంటి టోర్నమెంట్స్ పోతుంటారు. వాళ్ళు అక్కడ ఖర్చు పెట్టే బదులు మనం ఇండియాలో 10 లక్షలకి ఒక ఫోటో, ఒక జెర్సీ ఇచ్చి ఆ డబ్బుల్ని తీసుకొని ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నాం. తద్వారా ఏమవుతుంది, ఈ చిన్న 1300 రూపీస్లో అందరూ మెస్సీని చూడగలుగుతున్నారు. సో ప్రతి స్టోరీకి 2 వైపులు ఉంటాయి. సో 10 లక్షలు పెట్టిన రీజన్ ఎందుకంటే అఫోర్డబిలిటీ. అందరూ మెస్సీని లైవ్గా ఒక స్టేడియంలో చూడగలుగుతారు కాబట్టి కొన్ని టికెట్స్ ఎక్స్పెన్సివ్ పెట్టి ఆ డబ్బులు వాడి మనం స్టేడియం ఈవెంట్ చేస్తున్నాం. ఎన్ని గంటల వరకు మెస్సీ స్టేడియంలో ఉంటాడు? అంటే ఎంత టైంలో ఉంటాడు? 7 o'clock స్టేడియంకి వస్తారు. 1 hour 15 minutes మెస్సీ స్టేడియం లోపల ఉంటారండి. సో ఈ 1 hour 15 minutesలో పిల్లలు ఫుట్బాల్ క్లినిక్ జరుగుతుంది, దెన్ పెనాల్టీ షూట్అవుట్ జరుగుతుంది, పరేడ్ జరుగుతుంది. ద లాట్ ఆఫ్ యాక్టివిటీస్ అండి. అందరూ వచ్చి ఎంజాయ్ చేయండి. అండ్ సోనీ లివ్ పైన లైవ్లో ఉంటుంది. రాహుల్ గాంధీ కూడా వస్తున్నారని తెలిసింది. రాహుల్ గాంధీ వస్తున్నారా? నాకైతే ఏమి ఇన్ఫర్మేషన్ లేదండి. ఐ హ్యావ్ నో ఇన్ఫర్మేషన్. నాకు నో ఐడియా. అరేంజ్మెంట్స్ అన్ని కంప్లీట్ అయినాయి మేడం ఇప్పటివరకు? అంతే, అరేంజ్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయినాయి. అన్నీ బాగా జరుగుతున్నాయండి. ఫ్యాన్స్కి ఏం చెప్తారు? ఫైనల్గా వచ్చే ఫ్యాన్స్కి ఏం చెప్తారు?
సేఫ్గా రాండి, తొందరగా రాండి స్టేడియంకి. సో మీ సీట్లలో కూర్చొని కాన్సర్ట్ ఎంజాయ్ చేసి సేఫ్గా వెళ్ళండి. బికాజ్ టైం లేకుండా హడావిడికి వచ్చినప్పుడు తొక్కిసలాట జరిగే అవకాశం ఉంటుంది. అందుకని మీ టికెట్స్, మీ గేట్ పాసెస్ ముందే చూసుకోండి. డిస్ట్రిక్ట్ యాప్లో వాళ్ళు ఆల్రెడీ మీకు అన్నీ ఇచ్చారు, ఎలా పోవాలి ఏంది అన్ని డైరెక్షన్స్ ఉన్నాయి దాంట్లో. దాన్ని పాటిస్తే మీరు సేఫ్గా మీ సీట్ చేరుతారు. తొక్కిసలాట లేకుండా నిదానంగా, ఉత్సాహంతో హ్యాపీగా రండి, బట్ నిదానంగా రండి. థ్యాంక్ యూ. ఇది చూస్తున్నాం, మొత్తం మీద 4 గంటలకు మ్యాచ్ గేట్స్ ఓపెన్ అవుతాయి, 7 గంటలకు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే మెస్సీ కలకత్తా నుంచి హైదరాబాద్కి పయనం కావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం మొత్తం కూడా మెస్సీని చూడడానికి ఎంతగానో లీగల్గా ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతగానో ఎదురుస్తున్నారు. మెస్సీతో, అది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ మ్యాచ్ అంటే ఇంకా అది మామూలుగా ఉండదు. ఖచ్చితంగా ఈ మ్యాచ్ని ఎవరైనా చూసి ఎంజాయ్ చేయాలని మాత్రం ఇప్పటికే చాలామంది ఫ్యాన్స్ లీగల్గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ కంప్లీట్ చేస్తామని మాత్రం అటు ఈవెంట్ అడ్వైజర్ భరత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ఓటు స్టూడియో. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజకీయ నాయకులు రోజు రోజుకు దిగజారిపోతున్నారు. బూతు ప్రపంచంలో బట్టబయలవుతున్నారు. ప్రజా సమస్యలను తీర్చాల్సిన ప్రజా ప్రతినిధులే కామాంధుల్లా తయారవుతున్నారు. తాజాగా ఓ ఎమ్మెల్యే అమ్మాయితో అడ్డంగా దొరికిపోయారు. ఆ సరసాల దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అమ్మాయితో సరసాలు వాడుతూ అడ్డంగా బుక్కయ్యారు ఆ ఎమ్మెల్యే. రైతుల నుంచి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు కూడా ఆ ఎమ్మెల్యేపై ఉన్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ వివాదంలో ఉన్నారు. మరి ఇంత జరుగుతున్నా ఎమ్మెల్యేపై అధిష్టానం చర్యలు తీసుకుంటుందా అనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. రాజకీయ నాయకులు రోజు రోజుకు దిగజారిపోతున్నారు. బూతు ప్రపంచంలో బట్టబయలవుతున్నారు. ప్రజా సమస్యలను తీర్చాల్సిన ప్రజా ప్రతినిధులే కామాంధుల్లా తయారవుతున్నారు. తాజాగా ఓ ఎమ్మెల్యే అమ్మాయితో అడ్డంగా దొరికిపోయారు. ఆ సరసాల దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అమ్మాయితో సరసాలు ఆడుతూ అడ్డంగా బుక్కయ్యారు ఆ ఎమ్మెల్యే. రైతుల నుంచి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు కూడా ఆ ఎమ్మెల్యేపై ఉన్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ వివాదంలో ఉన్నారు. మరి ఇంత జరుగుతున్నా ఎమ్మెల్యేపై అధిష్టానం చర్యలు తీసుకుంటుందా అనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ప్రజా సమస్యలను తీర్చాల్సిన ఒక ఎమ్మెల్యే అయ్యుండి ఇలా కామాంధులుగా వ్యవహరిస్తున్నారు. అసలు ఆ ఎమ్మెల్యే ఎవరు, డీటెయిల్స్ ఏంటి మధు? ఇప్పుడు ఒక వీడియో కావచ్చు, ఫోటోలు కావచ్చు, ఏదైనా సరే ఒకటి బయటకు వచ్చిన తర్వాత అందులో ఉన్నది ఎవరు అని చాలామందికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో అలాగనే ఇప్పుడు ఒక ఫోటో వైరల్ అవుతుంది. రైట్నో మనం స్క్రీన్ మీద చూడవచ్చు. ఏదైతే స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఫోటో ఏదైతుందో ఆ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అనేది చాలా కీలకం. ఎందుకంటే చాలా అతని మీద వస్తున్నటువంటి అలిగేషన్స్ కావచ్చు, అండ్ మోర్ ఓవర్ అతని మీద ఈ రీసెంట్గానే ఆ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం కూడా చాలా సీరియస్ అయింది. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే అనే స్థాయిలో వెళ్ళినటువంటి ఆ ఇష్యూలో పూర్తిగా కూడా ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడారు. అయితే ఇప్పుడు అతను ఇతనేనా అనేటటువంటి డౌట్లు కూడా లేకపోలేదు. అతను ఇతనే అనేలాగా ప్రచారం అయితే జరుగుతుంది. సోషల్ మీడియాలో ఆ ఎమ్మెల్యే అని చాలా వరకు కూడా కోడే కూస్తున్నారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఈ వ్యవహారం ఏదైతుందో ఆ నాయకుడు ఎవరైతే ఉన్నారో అతనే ఇతను అనేటటువంటి ప్రచారం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనం ఎక్కడ కూడా కన్ఫర్మేషన్ చేయట్లేదు. ఎందుకు అనుకుంటే ఆ బాధితురాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనం చెప్పట్లేదు కాబట్టి మన దగ్గర ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంది కాబట్టి కన్ఫర్మేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో వాటన్నిటికీ సంబంధించి ఇప్పుడు ఫోటో అయితే ఒకటి సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారింది. ఇది కావాలనే ఆ ఎంపీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఫోటోను వైరల్ చేశారు అనేది ఒకవైపు జరుగుతూ ఉంటే, అలా ఏమీ కాదు, ఆటోమేటిక్గానే ఇది ఫోటో బయటకు వచ్చింది. ఇంకా త్వరలో వీడియో కూడా బయటికి రాబోతుంది. అసలైనటువంటి సరసాల నాయకుడికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి. అందులో ఇది ఒకటి కూడా, ఇది కేవలం ఇది ఒక పిక్చర్ మాత్రమే. అవర్ పిక్చర్ బాకీ హే అంటారు కదా, అటువంటిదే ఇది కూడా. సో ఇప్పుడు ఉన్నది ఎవరు, ఆ ఫోటోలో ఉన్నది ఎవరు, ఆ ఎమ్మెల్యే ఎవరు అనేది చాలా కీలకమైనటువంటి విషయం. అక్కడ ఆ కార్యాలయం ఏదైతుందో అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి ఆ విజువల్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఆ మహిళ అప్పుడు ఆ యువతి అక్కడికి ఎందుకు వచ్చింది, అక్కడికి వచ్చిన తర్వాత అతను ఎందుకు హక్ చేసుకున్నాడు, హక్ చేసుకోవడానికి కారణాలు ఏంటి, అసలు ఏ వీడియోనా, ఇట్లా అనేక ప్రచారాలు జరుగుతున్నాయి సోషల్ మీడియా. ఇదంతా కూడా
ఏఐలో క్రియేట్ చేసినటువంటి వీడియోని కొందరు అంటుంటే లేదు ఆ ఎంపీనే ఈ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి లీకులు ఇచ్చారు అనేది ఒకవైపు జరుగుతూ ఉంటే మరోవైపు వచ్చేసి మొత్తం వ్యవహారానికి సంబంధించి రాజకీయంగా రంగుగా ఇతన్ని ఎమ్మెల్యేని ఇబ్బంది పెట్టడానికి ఇలా జరుగుతుంది అనేది ఒకవైపు జరుగుతూ ఉంటే నిజంగా జరిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యేది కూడా ఇందులో తప్పే. అందులో ఎవడు కరెక్ట్ సాంప్రదాయాన్ని సుప్రీం శుద్ధిపూసిన అనడానికి లేదు, ఖచ్చితంగా కూడా అతన్ని కూడా తప్పే ఉంటుంది. మరి ఆ వీడియో ఇప్పుడు బయటికి రాబోతుంది, ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నా అనేది కూడా చాలా కీలకం. కానీ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా ఉన్నటువంటి ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే అనేటటువంటి ఈ వ్యవహారం ఏదైతుందో అందులో క్లైమాక్స్ లాగా కాకుండా స్టార్టింగ్ స్టేజ్ అన్నట్టుగానే ఇప్పుడు ఆ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఒక్కొక్కటి అని బయటకు వస్తున్నాయి. వాళ్ళిద్దరికి పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయిలో ఉంది కాబట్టి అందులో భాగంగానే ఈ ఫోటో బయటకు వచ్చింది, వైరల్ అవుతుంది అని అయితే మనం చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ మధు. భారత పార్లమెంటుపై ఉగ్రదాడికి నేటికి 24 ఏళ్లు పూర్తయింది. 2001 డిసెంబర్ 13న ఢిల్లీలోని పార్లమెంట్ భవనంపై ఉగ్రదాడి జరిగింది. ఆ దాడిలో మరణించిన జవాన్లకు పలువురు నేతలు నివాళులర్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్, కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, జితేంద్ర సింగ్, అర్జున్ రామ్ మేఘ్వాల్, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు ఎంపీలు, సీనియర్ లీడర్లు పాల్గొన్నారు.